ఆనందపురం మహారాజు అయిన వివేకుడు తన కుమారుడు విక్రముడికి వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ విషయాన్ని మంత్రులందరికీ చెప్తూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడు అయిన విక్రముడికి సుగుణాల రాశిని వెతకాలి అని అంటాడు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. కాకపోతే ఒక షరతు ఉంది. వాళ్ళు మా దగ్గర ఉన్న అద్భుతమైన అద్దంలో మొహాన్ని చూసుకోవాలి. ఎవరి మనసు అయితే దురాలోచనలతో ఉంటుందో వారి మొహంలో మచ్చలు కనిపిస్తాయి మరియు వారు అనర్హులు అని చెప్పారు. చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో మొహం చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక పల్లెటూరు అమ్మాయి తన తండ్రితో నగరానికి వచ్చి మంత్రులతో సంప్రదించింది. వారు సభని ఏర్పాటు చేశారు. నిబంధన తెలుసు కదా అని రాజు అన్నాడు. అందుకు ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చింది. మహారాజా, తప్పులు చేయనిది ఎవరు? అందుకు నేను కూడా మినహాయింపు కాదు. కానీ తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన ఊరిలో నన్ను ఎవ్వరూ దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలి అన్న తాపత్రయం ఏమీ లేదు. కానీ అద్దంలో చూడటానికి నాకెలాంటి భయం లేదు. అలా అంటూ అద్దం తీసుకొని తన మొహం చూసింది. ఎలాంటి మచ్చలు కనిపించలేదు. మిగిలిన అమ్మాయిలు కూడా వారి వారి మొహాలను అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి కూడా ఏం మచ్చలు కనిపించలేదు. వెంటనే రాజు కలగజేసుకొని, ఇది కూడా మామూలు అద్దమే, కానీ మీలో ఎవరూ ఈమెలా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతుంది అని ప్రకటించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగుల్ టూన్ స్టోరీస్.